హలో ఎవరీవన్. అమరావతిని కేంద్రంగా అంటే గెజిట్ గా ఉంచే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం జర్నలిస్ట్ జగదేవ్ ఉన్న స్టూడియోలో వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఇప్పుడు ఏంటి సార్ దీనికి సంబంధం ఏంటి? యాక్చువల్గా అమరావతి రాజధానిగానే ఒక గెజిట్ రూపొందించాలని అమరావతి రీజియన్లో ఉండే రైతుల యొక్క డిమాండ్. ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది? 2014లో బైఫరికేట్ అయ్యాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బాబు ఇది ఎప్పుడు నిర్మించని ఒక అద్భుతమైన నగరం నిర్మించుకుందాం, ఎందుకంటే రాష్ట్రానికి ఒక ముఖ విషయ సూచిక, ఒక ఫేస్ ఆఫ్ ది స్టేట్ అన్నట్టుగా ఒక క్యాపిటల్ నిర్మించాలి. కాబట్టి దానికి కొన్ని వేల ఎకరాలు అవసరం అవుతాయి. అది కూడా అందరికీ, అటు రాయలసీమకి, అటు దక్షిణ కోస్తాకి, ఉత్తర కోస్తాకి సెంటర్లో ఉండేలాగా విజయవాడకి, అదే కృష్ణాకి, గుంటూరుకి మధ్యలో ఈ అమరావతిని పెట్టుకుందామని అన్నారు. దానికి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. తర్వాత అఫ్కోర్స్ అయ్యింది అంతా అనుకుంది, సిఆర్డిఏ పరిధి ప్రకారం నడుస్తున్నాయి. సెక్రటేరియట్ కట్టారు, నిర్మించారు, అసెంబ్లీ నిర్మించారు, హైకోర్టు నిర్మించారు, తర్వాత ప్రజావేదిక ఒకటి నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడో కావాలని ప్రజావేదిక కూల్చేసి, చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది ఉండకూడదు, ఇది క్యాపిటల్ కాదు, వైజాగ్ క్యాపిటల్ అన్నాడు. ఇప్పుడు వైజాగ్ ఏం పెట్టాడా? కర్నూలు క్యాపిటల్ అన్నారు, కర్నూలులో ఏం పెట్టారా? లేదు విజయవాడ అడ్మినిస్ట్రేషన్ అన్నారు, విజయవాడలో ఏం పెట్టారు? ఏమీ లేదు, ఊరికే తాత్సారం చేస్తూ అంటే ఆయన చేసింది ఏది బాగోలేదని చెప్పే ప్రయత్నం అంతే. సో అలా చేసినప్పుడు ఇది రాజధాని కాదు, ఏదైతే రాజధానికి అవుతుందనుకోని రైతులు భూములు ఇచ్చారో కొన్ని ఒప్పందాల ప్రకారం అవన్నీ తిరిగి ఇవ్వట్లేదు, అలాగనే ఆ క్యాపిటల్గా చేయట్లేదు. సో వాళ్ళు గత 5 ఏళ్ళు అటు తిరుపతి నుండి ఇటు ఇచ్చాపురం వరకు, ఒరిస్సా బార్డర్ వరకు కూడా ర్యాలీగా తిరుగుతూ ధర్నాలు చేస్తూ ఒక్కొక్కరు తిరుమల వెంకటకి తలనీలాలు సమర్పిస్తూ మొక్కులు మొక్కుకొని ఎంత తాపత్రయపడ్డారు. సో దాని రిజల్ట్ కనపడింది. మొన్న 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులందరూ ఆనందించారు, సంతోషించారు, అమరావతి రాజధాని డిసైడ్ చేశారు. అయితే మరలా ఎవడైనా తలతిక్కోడు వచ్చి పొరపాటున కర్మకాలి ఎవడైనా డెసిషన్ మార్చుకునే పరిస్థితి వచ్చే క్రమంలో మాకు ఇది దీని మీద ఒక గెజిట్ పాస్ చేయండి, దీన్ని అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని పార్లమెంట్లో ఒక చట్టం చేయండి అనేది రైతుల డిమాండ్. ఇప్పుడు ఈ సిఆర్డిఏ పరిధికి సంబంధించిన ఎవరైతే కేంద్ర కమిషనర్ ఉంటాడో ఆయన దగ్గరికి వెళ్ళి రైతులు విన్నవించుకుంటే ఇది ఖచ్చితంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి కూడా రేపు రాబోయే శీతాకాల సమావేశాల్లో దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీన్ని ఒక చట్టం చేసే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా కమిషనర్ సమాధానం ఇచ్చారు. కమిషనర్ వరకు ఇన్ఫర్మేషన్ ఎలాగెళ్ళింది? ఆల్రెడీ కూటమిలో జనసేన, టీడీపీ బలంగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా గొంతెము కోరుకుల్లాగా మాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వండి, మాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి అని అడగకుండా రాష్ట్ర భవిష్యత్తు మేరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏదైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చండి చాలు, మీకు ఈ విషయంలో నేను మద్దతు ఇస్తాను అని ఎప్పుడైతే ఎలక్షన్ ముందు ఒప్పందం కుదుర్చుకున్నారో దానికి కట్టుబడే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా అది హ్యాపీయే కదా. ఏ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అన్నారు హైదరాబాదు, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అయినా కూడా కేవలం లేదు, ఇప్పటి నుంచే మనం డే 1 నుంచే రాజధాని నిర్మించుకోవాలి, రాజధానికి ఒక ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంలో కొంతమంది సెక్రటేరియట్ ఉద్యోగులు అక్కడ అమరావతికి రావడానికి విముఖత వ్యక్తం చేస్తే వాళ్ళ కోసం సౌత్ సెంట్రల్ రైల్వేలతో మాట్లాడి ఒక స్పెషల్ ట్రైన్ కూడా వేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 2014లో. ఇప్పుడు కూడా ఆ ట్రైన్ పొద్దున్న ఉంది. అది ఖచ్చితంగా మంగళగిరిలో ఆగుతుంది, ఎక్కడ ఆగదు. కానీ చాలా లిమిటెడ్ స్టాప్స్, 3-4 స్టాప్స్ ఉన్నాయి. మంగళగిరిలో ఖచ్చితంగా ఆగుతుంది గుంటూరు, ఎందుకంటే కేవలం ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోసం. ఇంటర్సిటీ సార్, ఇంటర్సిటీ, కరెక్ట్, నా పేరు గుర్తురాలేదు. ఎందుకే ఇచ్చారు అంటే డే 1 నుంచి కూడా మనం రాజధానికి ఒక్కొక్క రాయ పేర్చుకుంటూ, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఈ మహానుభావుడు వచ్చి మొత్తం అది కాదు, వైజాగ్ ఏమైనా వెళ్ళాడా? వైజాగ్ అని తలుచుకుంటే ఎంతసేపు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి తలుచుకుంటే నెల రోజులు బిల్డింగ్ లేపగాడు. దాన్ని బోడుగులు కొట్టించారుగా ఋషికొండ, దాన్ని అదేదో ఈయన ఇల్లు కట్టుకుని అక్కడే ఉండొచ్చుగా. ఈ తాడేపల్లి నిజంగా అమరావతి రీజన్లో ఉండే తాడేపల్లి కానీ ఈయనకి ఇష్టం లేకపోతే ఇక్కడ ఎందుకు స్టే చేయాలి? ఇక్కడే ఆయన ఇంట్లోనే, ఆయన ఛాంబర్లోనే, ఆయన కాన్ఫరెన్స్ రూమ్లోనే మొత్తం సెక్రటేరియట్గా నడిపించుకునే పరిస్థితి ఎందుకు తేవాలి? ఎప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళే ఆయన ఆ గదిలో నుంచే సమావేశాలు, గదిలో నుంచే మీటింగ్లు, గదిలో నుంచే సమీక్షలు అన్నీ ఎక్కడేనట. మరి ఇష్టం లేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి? వైజాగ్ వెళ్ళిపోవచ్చు కదా.
ఇలాంటి చాలా విషయాల్లో పొరపాట్లు జరిగితేనే ఒక్కొక్కరుగా దెబ్బేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఏదైతే అమరావతి మరలా రైతుల కోసం రైతుల ఒప్పందాల మీద వాళ్ళకు ప్లాట్లు వేరే దగ్గర భూమి కేటాయించడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడము, ఏవో రకరకాల అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి. ఆ అడ్జస్ట్మెంట్లు సెంట్రల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదో CRDAకి సంబంధించి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేస్తామని కమిషనర్ మాట ఇచ్చారు. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే కూటమిలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి శాంక్షన్ చేయించింది. ఓకే, దానికి ఎలా అన్నారు, లేదు ఒక 20% మేము కడతాం, మిగతా 80% మీరు కట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత పార్లమెంట్లో కూడా అనౌన్స్ చేశారు, ఆ 20% కాదు మొత్తం 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. పైపెచ్చు ఒక 4-5 నెలల కిందట ముందుగా 5,000 కోట్లు రిలీజ్ చేశారు CRDA పరిధిలో ముందు డెవలపింగ్ ఏం చేయాలనే దాని మీద. సో ఇట్లాగా ఏదైతే కూటమి ప్రభుత్వం చక్కగా చేసుకెళ్తుంది ఓకే, బట్ దీన్ని ఎవడొచ్చినా కదిపించకుండా మళ్ళీ ఎవడైనా వచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మనసు మార్చుకొని లేదు ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు, లేదంటే వేరే లెజిస్లేటివ్ క్యాపిటల్ మళ్ళీ వైజాగ్ అని ఎవడైనా తలతిక్కగా అంటాడేమో, లేదు ఈ 3 కాదు ఒంగోలులో పెడతాను అంటాడేమో. ఎందుకంటే ఒంగోలులో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన చాలామంది ప్రముఖులు నాయకులు ఒంగోలు రీజియన్లో చాలా ప్లేసులు కొనుక్కున్నారంట. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మాదే నెక్స్ట్ ప్రభుత్వం, మేము ఇక్కడ భారతదేశానికి చక్రవర్తులు, మేము ఏం చెప్తే అదే అన్న స్థాయిలో స్టేట్ డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత ఏమైంది, ఇది అందరికీ సెంటర్లో ఒంగోలు ఎక్కువ ప్లేస్ ఉంది, ఒంగోలు దగ్గర పెట్టుకుందాం అని చెప్పి ఆ నాయకులందరూ కూడా ఒంగోలు భూములు కొనేశారంట. తీరా చూస్తే ఇక్కడ పెట్టడం జరిగింది. సో అలాగ మరలా ఎవడైనా ఒంగోలుకు వైపు మొగ్గు చూపి అలాగేమైనా జరుగుతాయేమో, ఎవడు మనసు ఎప్పుడు మారుతుందో ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ మనసు మారకపోయినా ఏదో రాజకీయ కుట్ర పన్ని వీళ్ళని ఏదో చేసేసే పరిస్థితి వస్తే అలాంటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం రైతులు పట్టుబట్టారు. దాని మీద ఒక గెజిట్ పాస్ చేయండి, ఒక పార్లమెంట్లో చట్టం చేయండి అనే విధంగా, అది కూడా CRDA లిమిట్స్కి అనుసరించే చేయమని రిక్వెస్ట్ చేసే నేపథ్యంలో కమిషనర్ హామీ ఇచ్చారు. రేపు శీతాకాల సమావేశాల్లో మోదీ గారు కూడా దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు, మనం చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.